మన గ్రామాల్లో ఊరి నడిబొడ్డున బొడ్రాయి ఉంటుంది. దాన్ని బొడ్రాయి అని ఎందుకు పిలుస్తారు, దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీ ఊర్లో బొడ్రాయి ఉందా, ఉంటే ఏమని పిలుస్తారు కింద కామెంట్ లో చెప్పండి. బొడ్రాయి మన గ్రామాలకు గుండెకాయ లాంటిది. ప్రతి గ్రామానికి ఒక బొడ్రాయి ఉంటుంది. గ్రామం నిర్మాణ సమయంలో పొలిమేరలను నిర్ణయించిన తర్వాత ఆ మొత్తం వైశాల్యానికి మధ్య భాగంలో ఈ బొడ్డురాయిని శాస్త్రోక్తకంగా ప్రతిష్ఠిస్తారు. అయితే మానవ శరీరంలో నాభి ఎంత ముఖ్యమో గ్రామానికి ఈ బొడ్రాయి అంతే ముఖ్యం. అందుకే దీనికి బొడ్డురాయి అని పేరు వచ్చింది. ఈ బొడ్రాయి 3 భాగాలుగా ఉంటుంది. కింది భాగాన్ని బ్రహ్మదేవుల్లా భావించి 4 వైపులా చెక్కుతారు. మధ్య భాగాన్ని విష్ణువుకు గుర్తుగా 8 వైపులా, పై భాగాన్ని శివుడికి గుర్తుగా లింగాకారంలో చెక్కుతారు. ఊరి మధ్యలో ఒక వేదిక లాంటిది కట్టి దానిపైన ఈ బొడ్రాయిని పెడతారు. అయితే దీన్ని పెట్టక ముందు ఒక ముఖ్యమైన పని చేస్తారు. బొడ్రాయి కింద ఊరిని కాపాడే 8 దేవతలకు ముఖ్యమైన